హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాగూర్ కలిసి నటించినటువంటి ఏ జవానీతో హిస్క్ హోనా హే. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే జెస్సీ మరియు వాణి అనే ఇద్దరు భార్యాభర్తల్ని చూపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరికి పెళ్లి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా మంచిగా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే అంత మంచిగా ఉన్నప్పటికీ వాణి మాత్రం జెస్సీ నుంచి విడిపోవాలి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడే అసలు వీళ్ళిద్దరూ కూడా ఏ విధంగా కలిసి పెళ్లి చేసుకున్నారు అన్నది చూపించడం జరుగుతుంది. నిజానికి 5 సంవత్సరాల క్రితం జెస్సీ తన ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కావడంతో ఒక పెళ్లికి వెళ్లి ఉంటాడు. ఆ పెళ్లి వాణి సిస్టర్దే కావడంతో అక్కడికి వెళ్ళినటువంటి జెస్సీ ఫొటోస్ తీస్తూ ఈ వాణిని చూసిన వెంటనే ప్రేమిస్తూ ఇదే విషయాన్ని తనకు చెప్తాడు. అయితే ఆ వాణి మాత్రం నాకు కొంచెం సమయం కావాలి అంటూ ఉంటుంది. జెస్సీ మాత్రం వాణిని చూసి కావాలంటే నువ్వు 1 అవర్ టైం తీసుకో, 1 అవర్ తర్వాత నీ నిర్ణయం చెప్పు అని అంటూ ఉంటాడు. దాంతో వాణి వెంటనే 1 అవర్ ఆలోచించి డైరెక్ట్ గా జెస్సీ దగ్గరికి వెళ్లి నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్తుంది. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కూడా అదే కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాణి ఫాదర్ కోప్పడి వాణిని అక్కడి నుంచి బయటికి పంపించేసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వాణి కోర్టుకి వెళ్లి నాకు విడాకులు కావాలని అంటూ ఉంటుంది. జెస్సీ మాత్రం నాకు విడాకులు వద్దు అని అంటూ ఉంటాడు. ఇది మొత్తం ఉన్నటువంటి అక్కడే ఉన్న జడ్జి వెంటనే మన వాణిని చూసి నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు? జెస్సీకి బయట ఏమైనా ఎక్కువ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, లేదా నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ వాణి వెంటనే జడ్జి గారిని చూసి అలా ఏం లేదు సార్, ఈ జెస్సీ చాలా మంచివాడు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్న జడ్జి మరి ఎందుకు ఈ విడాకులు తీసుకుంటున్నావు అన్నట్టుగా ఆశ్చర్యపోతూ ఉండగా అసలు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో ఇక్కడ చూపించడం జరుగుతుంది. నిజానికి వాణి తన కెరీర్ లో అప్పుడు చాలా పీక్ స్టేజ్ లో ఉంటుంది. అయితే జెస్సీ మాత్రం నాకు పిల్లలు కావాలి, త్వరగా నువ్వు పిల్లల్ని కను అంటూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే వాణి మాత్రం నేను ఇప్పుడు కెరీర్ పీక్స్ లో ఉన్నాను కదా, ఇప్పుడు పిల్లలు ఏమి వద్దు, నువ్వు నాతో రొమాన్స్ చెయ్యాలంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ పెట్టుకుని నా దగ్గరికి రా అంటూ ఉంటుంది. దాంతో జెస్సీ చేసేదేమీ లేక తను ఎప్పుడు వాణితో కలవాలన్నా ప్రొటెక్షన్ తీసుకుని వెళ్లి వాణిని కలుస్తూ ఉంటాడు. అయినప్పటికీ జెస్సీ మాత్రం వాణిని చూసి ఒకసారి నువ్వు మళ్ళీ ఆలోచించు, మనం పిల్లల కంటేనే బాగుంటుంది అని అంటూ ఉంటాడు. దాంతో ఆ వాణి జెస్సీకి ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అందుకే తన నుంచి దూరంగా ఉంటే ఇలాంటి ప్రెజర్ ఏమీ ఉండదు కదా అని జెస్సీ నుంచి విడిపోవడం కోసం రెడీ అయి ఉంటుంది. అలా జరిగిందంతా తెలుసుకున్నటువంటి జడ్జి వెంటనే వాణి మరియు ఆ జెస్సీని చూసి మీకు నేను 6 నెలల సమయం ఇస్తున్నాను, ఈ 6 నెలల లోపల మీరు సెట్ అయిపోతే ఓకే, లేదు మాకు విడాకులే కావాలంటే 6 నెలల తర్వాత విడాకులు ఇస్తాను అని చెప్పి కేసును వాయిదా వేస్తాడు. ఆ తర్వాత వాణి ఇంటికి వచ్చి తన బట్టలన్నింటినీ కూడా సర్దుకుంటూ ఉండగా అది చూసినటువంటి జెస్సీ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యి మాట్లాడుతూ ఉండడంతో విడిపోయే ముందు ఒక్కరోజైనా మనం ఇంతకు ముందు ఉన్నట్లుగా ఉందామనుకొని ఇంతకుముందు వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఫుల్గా మందు తాగి ఎంజాయ్ చేసి ఆ తర్వాత విడిపోతారు. కట్ చేస్తే 1 మంత్ తర్వాత జెస్సీ లండన్ కి వెళ్లి అక్కడ ఒక వెడ్డింగ్ లో ఒక జంటకి ఫోటో షూట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనకు ప్రీతి అనే ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. తన ఫ్రెండ్స్ అక్కడ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉండగా తన డేర్ ఎంచుకోవడంతో వాళ్ళు వెంటనే ప్రీతిని చూసి నువ్వు వెంటనే వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ ని కిస్ చేసి రమ్మని చెప్తారు. దాంతో ఈ ప్రీతి వెంటనే జెస్సీ దగ్గరికి వెళ్లి తనని కిస్ చేస్తుంది. ఇక్కడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. అదేమిటి అంటే 1 నెల క్రితం ఈ ప్రీతి రిషికేశ్ కు వచ్చి అక్కడ రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడ తనకు ప్రమాదం జరిగి ఉన్న సమయంలో ఈ జెస్సీ వెళ్లి ఆ అమ్మాయిని కాపాడి ఉండి ఉంటాడు. అందుకే ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నటువంటి ప్రీతి వెంటనే ఆ జెస్సీ దగ్గరికి వెళ్లి తనను కిస్ చేసి తనకు ఒక చీటీ ఇస్తుంది. దాంట్లో ఒక పబ్ అడ్రస్ ఉంటుంది. జెస్సీ చాలా ఆనందపడుతూ వెంటనే ఆ పబ్ దగ్గరికి వెళ్లిపోతాడు. ప్రీతి వెంటనే జెస్సీని చూసి నువ్వు సింగిల్ అని అడుగుతుంది. దానికి జెస్సీ కూడా అవును నేను పూర్తిగా సింగిల్ అని చెప్పడంతో ఈసారి ప్రీతి మరొక చీటీ కూడా ఇస్తుంది. దాంట్లో ఆ ప్రీతి ఉండేటటువంటి అడ్రస్ ఉంటుంది. ఆ ప్రీతి జెస్సీని చూసి తన ఇంటికి రమ్మని పిలవడంతో ఈ జెస్సీ చాలా ఆనందపడుతూ ప్రీతి ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి కుక్క మాత్రం తనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ జెస్సీ మాత్రం వెనకడుగు వేయకుండా చాలా ధైర్యంగా ప్రీతి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళగా ఇంట్లో తన మొహం మీద ఎవరో ఒక బ్లాక్ కలర్ క్లాత్ వేస్తారు. జెస్సీ వెంటనే ఆ క్లాత్ ని పక్కకి తీయగా తనకు ఎదురుగుండా ప్రీతి అన్నయ్య గన్ను పట్టుకుని నిలబడి ఉంటాడు. ఆ రణదేవ్ అక్కడ చేతిలో గన్ను పెట్టుకుని నువ్వెవరు, ఎందుకు నువ్వు మా చెల్లి గదిలోకి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ జెస్సీ చాలా భయపడిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చినటువంటి ప్రీతి వెంటనే ఆ రణదేవాన్ని చూసి అన్నయ్య తనని ఏమీ చెయ్యొద్దు, నేనే తనని రమ్మని చెప్పాను, మేమిద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం అని చెప్పడం
చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి రణదావా కూడా చాలా ఆనందపడుతూ వెంటనే తను జెస్సీని చూసి నువ్వు కూడా మా చెల్లిని ఇష్టపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి జెస్సీ మరియు ప్రీతి ఇద్దరు కూడా రణదావాని చూసి ఇప్పుడే మేము ఫస్ట్ టైం కలిసాం, బాగా మా అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత మా నిర్ణయాన్ని చెప్తామని చెప్పడంతో రణదావా కూడా చాలా సంతోషిస్తూ ప్రీతిని చూసి మీరు బాగా ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోండి అని చెప్పడంతో ప్రీతి మరియు జెస్సీ ఇద్దరు కూడా చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా 1 మంత్ గడిచిపోతుంది. ఒకరోజు జెస్సీ దగ్గరికి వాణి వచ్చి మాట్లాడుతూ నేను ప్రెగ్నెంట్ ని అని చెప్పడంతో ఆ జెస్సీ చాలా ఆశ్చర్యపోతూ ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటాడు. వాణి వెంటనే జెస్సీని చూసి నేను ఇంటి నుంచి వెళ్లిపోవడం కోసం బట్టలు సర్దుకుంటూ ఉన్న సమయంలో నువ్వు చాలా ఎమోషనల్ అయ్యావు కదా, అప్పుడు మనం ఇద్దరం కూడా ఒక రోజు ఇంతకు ముందు ఎలా ఉన్నావు అలాగే ఉండాలని చెప్పి మందు తాగి బాగా ఎంజాయ్ చేశాం కదా, ఆ మత్తులో మనం ఇద్దరం కూడా ప్రొటెక్షన్ లేకుండానే కలిసాం, దానివల్ల నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను, అదే విధంగా నేను బిడ్డను కనాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి జెస్సీ ఆనందపడుతూ ఉంటాడు. కానీ మరోపక్క తను ఆ ప్రీతిని గుర్తు చేసుకుని చాలా ఆశ్చర్యపోతూ ఈ వాణి విషయాన్ని వెంటనే ప్రీతికి చెప్పేయాలి అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రీతి జెస్సీకి ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రా అని పిలుస్తుంది. దాంతో జెస్సీ చాలా వేగంగా ఆ ప్రీతి ఇంటి దగ్గరికి వెళ్ళగా ప్రీతి చాలా ఆనందంగా జెస్సీని చూసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని కాబోతున్నాను, నేను తల్లిని కాబోతున్నాను అంటూ చాలా ఆనందంగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి జెస్సీ చాలా షాక్ అవుతూ ఉంటాడు. నిజానికి జెస్సీ వాణి గురించి ప్రీతికి చెప్పాలి అనుకుని ఉండి ఉంటాడు. కానీ ఈ విషయం ప్రీతికి చెప్తే ప్రీతి ఎక్కడ వాణిని చంపేస్తుందో అని భయపడిపోతూ ప్రీతి దగ్గర ఆ వాణి విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టేస్తాడు. ఆ తర్వాత ప్రీతి చాలా ఆనందపడుతూ ఇదే విషయాన్ని తన అన్న అయినటువంటి రణదేవ దగ్గరికి వెళ్లి చెప్పడంతో తను కూడా చాలా ఆనందపడుతూ వెంటనే జెస్సీ మరియు ప్రీతి ఇద్దరికి కూడా పెళ్లి చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. ఆ మాటలు విన్నటువంటి జెస్సీ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఇంకా పూర్తిగా లీగల్ గా డివోర్స్ అవ్వలేదు కదా, ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుందని వెంటనే తను రణదేవని చూసి ఇప్పుడే పెళ్ళొద్దు, బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుందాం, అప్పుడైతే మా బాబు కూడా మా పెళ్లికి వస్తాడు కదా అని అంటూ ఉండడంతో దానికి రణదేవ కూడా ఒప్పుకొని నిజమే మీ కొడుకు మీ పెళ్లికి వస్తే అది చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టిన తర్వాతనే పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. వచ్చేస్తే ఆ తర్వాత జెస్సీ ఇంటికి వెళ్ళగా అప్పుడే వానికి కళ్ళు తిరిగి ఉండడంతో తను వాణిని వెంటనే కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరోపక్క అదే సమయంలో ప్రీతికి కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన అన్న అయినటువంటి రణదేవ కూడా ప్రీతిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలోనే రణదేవ కారులో వెళుతున్నటువంటి మన జెస్సీని చూసి తనను ఫాలో అయ్యి వస్తూ ఉండడంతో తన రణదేవ ఫాలో అవుతున్నాడు అని తెలుసుకున్నటువంటి జెస్సీ చాలా వేగంగా షార్ట్ కట్ లో హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అలా జెస్సీ చాలా వేగంగా హాస్పిటల్ దగ్గరికి తన వైఫ్ ని తీసుకుని హాస్పిటల్ లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కంపౌండర్ వీళ్ళిద్దరిని కూడా ఫోటో తీసి ఇప్పుడు డీటెయిల్స్ ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, అంతా డిజిటల్ అయిపోయింది అని చెప్పి వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. ఆ తర్వాత జెస్సీ వెంటనే డాక్టర్ దగ్గర తన వైఫ్ అయినటువంటి వాణికి ట్రీట్మెంట్ చేయించి అక్కడి నుంచి బయటికి రాగా సరిగ్గా అదే సమయంలో ప్రీతి మరియు తన అన్నయ్య అయినటువంటి రణదేవ కూడా సేమ్ అదే హాస్పిటల్ కి వస్తారు. వాళ్ళని చూసినటువంటి జెస్సీ భయపడిపోతూ వెళ్లి వాష్రూమ్ లో దాక్కుంటాడు. అయినప్పటికీ కొంతసేపటి తర్వాత జెస్సీ బయటికి రాగా ప్రీతి తనను చూసేయడంతో జెస్సీ ఆ ప్రీతి దగ్గరికి వెళ్లి మీరు ఈ హాస్పిటల్ కి వచ్చారని తెలిసే మిమ్మల్ని చూడడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. ఈ మాటలన్నింటినీ కూడా ప్రీతి నమ్ముతూ ఉంటుంది. ఆ తర్వాత రణదేవ వెంటనే ప్రీతిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా జెస్సీ కూడా వాళ్ళతో పాటు అక్కడికి వెళ్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే వాణిని ఏ డాక్టర్ అయితే చూశాడో సేమ్ అదే డాక్టర్ దగ్గరికి ప్రీతి వెళ్తుంది. దాంతో జెస్సీ ఇప్పుడు ఈ డాక్టర్ నా ఫేస్ చూస్తే గుర్తుపడతాడు అని వెంటనే తన ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకేమీ తెలియనట్లుగా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అలా జెస్సీ తన ఫేస్ ని ఆ డాక్టర్ చూపించకుండా అక్కడ ప్రీతికి కూడా ట్రీట్మెంట్ చేయించి అక్కడికి బయటకు వస్తాడు. కానీ ఇంతలో జెస్సీ దగ్గరికి కంపౌండర్ వచ్చి నీ ఫేస్ డాక్టర్ గారికి కనిపించకుండా బాగానే మెయింటైన్ చేసావు, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు కదా, మొదట్లో హాస్పిటల్కి వచ్చినటువంటి వాణికి హస్బెండ్ నువ్వే, అదేవిధంగా ఈ ప్రీతికి కూడా నువ్వే హస్బెండ్ అన్న విషయం నాకు బాగా తెలుసు. నువ్వు నార్మల్ గా ఫేస్ కి మాస్క్ పెట్టుకోకుండా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. నువ్వు సెకండ్ సారి ప్రీతితో పాటు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వచ్చావు అంటే దాని అర్థం నీకు ఫస్ట్ వైఫ్ ఉన్నట్లుగా ఆ ప్రీతికి తెలియదు. ఈ విషయం నేను ప్రీతికి చెప్పకుండా ఉండాలి అంటే నాకు చాలా డబ్బులు కావాలి అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో జెస్సీ చేసేది ఏమి లేక చాలా ఎక్కువ అమౌంట్ ని ఆ కంపౌండర్ కి ఇచ్చి వచ్చేస్తాడు. ఆ తర్వాత జెస్సీ డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి కన్ను దగ్గరికి వెళ్లి నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉండగా ఆ కన్ను వెంటనే ఈ జెస్సీని చూసి ఇప్పుడేముంది, ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి కలిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు. అయితే జెస్సీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి కన్నును చూసి ఇంత పెద్ద మహానగరం అయినటువంటి ఈ లండన్ లో వాళ్ళిద్దరు
వాళ్ళిద్దరూ కలవడం మాత్రం అసాధ్యం అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ప్రీతి మరియు వాణి ఇద్దరు కూడా ప్రెగ్నెన్సీ క్లాసుల కోసం ఒకే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్లి ఉంటారు. ఆ సమయంలోనే ప్రీతి మరియు వాణి ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అక్కడ క్లాస్ చెప్తున్నటువంటి లేడీ వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రెగ్నెంట్ మహిళలందరినీ చూసి ప్రెగ్నెన్సీ సమయంలోనే మగవాళ్ళు మనల్ని మోసం చేస్తారు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి ప్రీతి అంటే జెస్సీ నన్ను మోసం చేస్తాడేమో అనుకుని ఆ తర్వాత రోజు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆ జెస్సీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లిపోతుంది. ఆ ప్రీతి అంత పొద్దున ఇంటికి రావడంతో జెస్సీ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఆ వాణి ఉండడంతో ఎక్కడ వాణి ఈ ప్రీతిని చూసేస్తుందని, అదే విధంగా ఈ ప్రీతి ఆ వాణిని ఎక్కడ చూసేస్తుంది అని జెస్సీ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత జెస్సీ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి కన్ను సహాయంతో ఈ ప్రీతి జెస్సీ వైఫ్ అయినటువంటి వాణిని చూడకుండా రకరకాల ప్రయత్నాలు చేసి దాచిపెడుతూ ఆ తర్వాత ప్రీతిని వెంటనే అక్కడి నుంచి ఇంటికి పంపించేస్తారు. ఇక్కడ జెస్సీ ప్రీతి మరియు ఆ వాణి ఇద్దరికి తనే హస్బెండ్ అన్న విషయం వాళ్ళిద్దరికీ తెలియకుండా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఆ తర్వాత జెస్సీ ఇంటికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అప్పుడే ఇంటి దగ్గరికి జెస్సీ వాళ్ళ మదర్ వచ్చి ఉంటుంది. అంటే నిజానికి వాణి తన అత్తగారికి ఫోన్ చేసి నేను ప్రెగ్నెంట్ అయ్యాను చెప్పడంతో జెస్సీ అమ్మ చాలా ఆనందపడుతూ ఫైనల్ గా నేను ఇప్పుడు నానమ్మని కాబోతున్నాను అని, తల్లి కాబోతున్నటువంటి వాణి ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం తినాలి అని వాణి కోసం కొన్ని లడ్డులు తీసుకుని వచ్చి ఉంటుంది. దాంతో అది చూసినటువంటి జెస్సీ చాలా ఎమోషనల్ అవుతూ ఆ రోజు రాత్రి సమయంలో ఈ లడ్డూలు ప్రీతికి కూడా ఇవ్వాలి అని ఎవరికీ తెలియకుండా దొంగతనంగా సగం లడ్డూలు కవర్లో వేసుకుని ఆ తర్వాత రోజు మార్నింగ్ జెస్సీ ఆ లడ్డూల్ని తీసుకుని వెళ్ళి ప్రీతికి ఇస్తాడు. ప్రీతి ఆ లడ్డూల్ని తీసుకుని నాకు కాబోయే అత్తగారు నాకు లడ్డూలు పంపించిందా అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రణదాబా వెంటనే జెస్సీని చూసి వెంటనే మీ అమ్మగారిని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటాడు. జెస్సీ మాత్రం రణదేవాన్ని చూసి మా అమ్మ ఇక్కడికి రాలేదు, ఎందుకంటే మా దగ్గర అంత డబ్బులు లేవు, అదేవిధంగా అక్కడ చాలా కేసులు కూడా నడుస్తూ ఉన్నాయని చెప్పడంతో రణదాబా వెంటనే జెస్సీని చూసి నువ్వు డబ్బుల గురించి బాధపడకు, అదే విధంగా నేను ఒక 10 మంది లాయర్స్ ని కూడా పంపిస్తాను, ఎలాగైనా నువ్వు మీ అమ్మని ఇక్కడికి తీసుకుని రానంటూ ఉంటాడు. దానికి జెస్సీ చాలా భయపడిపోతూ అమ్మ అయితే ఇక్కడికి రాలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ రణదాబా వెంటనే మళ్ళీ జెస్సీని చూసి అయితే ఒక పని చేద్దాం, మీ అమ్మ రాలేదంటున్నావు కదా, మనం అందరం కలిసి అక్కడికే వెళ్దాం అని అంటూ ఉంటాడు. దాంతో ఈ జెస్సీ ఇంకా భయపడిపోతూ వద్దొద్దు ఇంతమంది అక్కడికి వెళ్ళడం ఎందుకు, నేనే ఏదో ఒకటి చేసి అమ్మని ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటకు వచ్చినటువంటి జెస్సీ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి కన్నును చూసి ఎలాగైనా సరే నువ్వు ఒక మహిళని చూడు, తను నాకు అమ్మలాగా యాక్టింగ్ చెయ్యాలి అని చెప్పడంతో కన్ను వెంటనే సరిమ్లా అని ఒక లేడీని తీసుకుని వచ్చి జెస్సీకి చూపించి తనే నీకు అమ్మలాగా నటిస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు జెస్సీ వెంటనే సరిమ్లాని ఆ రణదేవ దగ్గరికి తీసుకుని వెళ్లి తన అమ్మగా పరిచయం చేస్తూ ఉంటాడు. అక్కడ సరిమ్లా కూడా జెస్సీ అమ్మలాగా చాలా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కానీ తను చూడడానికి మాత్రం చాలా యంగ్ గా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జెస్సీ మదర్ ఏంటి ఇంత యంగ్ గా ఉంది అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రణదేవ అసిస్టెంట్ వెంటనే రణదేవకి ఇంతకుముందు సరిమ్లా ఒక మూవీలో ఐటమ్ గాల్ గా డాన్స్ చేసిన వీడియో ఉండడంతో ఆ వీడియోని ఆ రణదేవకు చూపిస్తాడు. దాన్ని చూసినటువంటి రణదేవ ఒక్కసారిగా షాక్ అవుతూ అసలు జెస్సీ మదర్ ఎందుకు ఇలాంటి డాన్సులు చేస్తుంది అని వెంటనే సరిమ్లా దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు, నువ్వెందుకు ఇలాంటి డాన్సులు చేస్తున్నావు, అసలు నువ్వు నిజంగానే జెస్సీ మదర్వా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ సరిమ్లా వెంటనే రణదేవాన్ని చూసి నిజమే నేను జెస్సీ మదర్ ని కాదు అని ఒప్పుకుంటుంది. ఆ మాటలు విన్నటువంటి జెస్సీ చాలా భయపడిపోతూ నిజమే తనను మా అమ్మ కాదు మా పిన్ని, నేను చిన్నతనంలో ఉన్నప్పుడే మా అమ్మ మెట్ల మీద నుంచి కింద పడి చనిపోయింది, అప్పటి నుంచి కూడా మా పిన్ని నన్ను పెంచి పెద్ద చేసింది, మా పిన్నికి డాన్స్ తప్ప మరొక టాలెంట్ లేదు, అందుకే నన్ను పోషించడం కోసం ఇలాంటి ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి రణదేవ కూడా ఒక్కసారిగా ఆ శర్మిల మీద జాలి కలుగుతుంది. అప్పటి నుంచి కూడా రణదేవ ఆ శర్మిలాని ప్రేమిస్తూ తనని షాపింగ్ తీసుకుని వెళ్లి మంచి మంచి బట్టలు తీసివ్వడం అలాగే బంగారు గాజులు కూడా తీస్తాడు. ఇదంతా చూస్తున్నటువంటి జెస్సీకి అంటే ఆ రణదేవ ఈ శర్మిలాని ప్రేమిస్తున్నట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటూ ఉంటాడు. దాంతో జెస్సీ చాలా కంగారు పడిపోతూ ఇదే జరిగితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఉన్నాయని ఈ విషయం వెంటనే ప్రీతికి చెప్పడం కోసం ప్రీతి దగ్గరికి వెళ్ళగా అప్పుడే ప్రీతికి 7వ నెలలోనే తనకి పురుటి నొప్పులు వస్తూ ఉంటాయి. దాంతో ప్రీతిని వెంటనే అర్జెంట్ గా హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే అదే హాస్పిటల్కి తన అమ్మ వాణిని కూడా తీసుకుని వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాణికి కూడా అదే రోజు పురుటి నొప్పులు వచ్చి ఉండడంతో తన తల్లి అక్కడికి తీసుకుని వచ్చి ఉంటుంది. అదే సమయంలో జెస్సీ దగ్గరికి రణదేవ వచ్చి ఇప్పుడే ప్రీతికి కూడా డెలివరీ చేస్తారంట అని చెప్పడంతో ఇద్దరికి ఒకే రోజు డెలివరీ అవ్వడం ఏమిటి అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ డాక్టర్ కి ప్రీతి హస్బెండ్ మరియు వాణి హస్బెండ్ ఇద్దరు కూడా ఒక్కరే అని తెలియడంతో ఆ డాక్టర్ వెంటనే జెస్సీ గురించి బయట ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పబోతూ ఉండగా ఇంతలో అక్కడికి కంపౌండర్ వచ్చి నువ్వు జెస్సీ గురించి బయట ఎక్స్పోజ్ చేస్తే నీ గురించి నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి నీ భార్యకి కూడా ఒక వీడియోని ఎక్స్పోజ్ చేస్తాను అని ఒక వీడియోని చూపిస్తాడు. నిజానికి ఆ వీడియోలో డాక్టర్ తనకి పెళ్ళి
ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఒక నర్సుతో సంబంధం పెట్టుకుని ఉండి ఉంటాడు. అదంతా కూడా కంపౌండర్ వీడియో తీసి ఉంటాడు. ఆ వీడియోని కంపౌండర్ డాక్టర్కి చూపించి, నువ్వు జెస్సీ గురించి బయట చెప్పావంటే ఈ వీడియో మీ ఇంట్లో ఉన్నటువంటి మీ వైఫ్ కి వెళ్తుంది అని అంటాడు. దాంతో ఆ డాక్టర్ భయపడిపోయి జెస్సీ గురించి ఎవరికీ చెప్పకుండా వాణికి మరియు ప్రీతి ఇద్దరికి కూడా డెలివరీ చేస్తాడు. అక్కడ వాణికి ఒక పాప పుట్టగా ప్రీతికి ఒక బాబు పుడతాడు. దాంతో ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అలా ఒక వారం గడిచిపోతుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి వాణిని ఇంటికి తీసుకుని వెళ్ళడం కోసం ఫైల్ తీసుకుని వాణిని తీసుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ లోకి ఎక్కగా ఆ లిఫ్ట్ లో అప్పటికి ప్రీతి తన ఫ్యామిలీతో అక్కడ ఉంటుంది. ఇక్కడ వాణి బిడ్డకి మరియు ప్రీతి బిడ్డకి తండ్రి ఒక్కడే అన్న విషయం తెలిసిపోవడంతో ఈ జెస్సీ వెంటనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి రణదేవ వెంటనే గన్ను తీసుకుని తనను షూట్ చేయబోతూ ఉండడంతో ఇక చేసేది ఏమీ లేక అక్కడి నుంచి తప్పించుకుని జెస్సీ వెంటనే హాస్పిటల్ టెర్రస్ మీదకి వెళ్ళిపోతాడు. అప్పుడే వాణి మరియు ప్రీతి ఇద్దరు కూడా టెర్రస్ మీదకి వచ్చి ఆ జెస్సీని తిడుతూ ఉండడంతో జెస్సీ వెంటనే ఆ ప్రీతిని చూసి, నిజం చెప్తాను విను, నిజానికి ఈ వాణి నా నుంచి డివోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేసి నన్ను కూడా మూవ్ ఆన్ అవ్వమని చెప్పింది. ఆ సమయంలోనే నిన్ను నేను ప్రేమించాను అంటూ ఉంటాడు. అప్పుడు ప్రీతి వెంటనే జెస్సీని చూసి, నిన్ను నేను మొదటిసారి కలిసినప్పుడు నువ్వు సింగిలా అని అడిగాను, దానికి నువ్వు కూడా సింగిలే అని చెప్పావని చెప్పి తిడుతూ ఉంటుంది. అప్పుడు వాణి కూడా జెస్సీని చూసి, సరే నీతో నేను విడిపోదాం అనుకుని వెళ్ళిపోయాను, మళ్ళీ తిరిగి వచ్చి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అన్న విషయం నీకు చెప్పినప్పుడు నువ్వు ఆల్రెడీ ప్రీతితో కలిసి ఉన్నావని, ప్రీతి కూడా ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని తిడుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రీతి మరియు వాణి ఇద్దరు కూడా జెస్సీని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటారు. దాంతో జెస్సీ వెంటనే వీళ్ళ కోపాలను తగ్గించడం కోసమని ఆ బిల్డింగ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి నేను కిందకి దూకి చనిపోతాను అని అంటూ ఉంటాడు. ఎందుకంటే అలా అంటే ఖచ్చితంగా వాళ్ళు గొడవ పడకుండా ఆగిపోతారని, నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని ప్లాన్ చేసి ఆ విధంగా అంటూ ఉంటాడు. నిజంగానే ఆ సమయంలో వాణి మరియు ప్రీతి ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉండడంతో దాన్ని చూసినటువంటి జెస్సీ, అంటే వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు నా కోసం గొడవ పడుతున్నట్లుగా ఉన్నారు అనుకుంటూ ఉంటాడు. కానీ నిజానికి అక్కడ వాణి మరియు ఈ ప్రీతి ఇద్దరు కూడా మాకు జెస్సీ వద్దు అన్నట్లుగా గొడవ పడుతూ ఉంటారు. మరోపక్క షర్మిలాని ప్రేమించి ఉన్నటువంటి ఆ ప్రీతి అన్నయ్య అయినటువంటి రణదేవ వెంటనే ఆ జెస్సీ అబద్ధం చెప్పాడు అని గాలిలో కాల్పులు జరుపుతాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి పావురాలన్నీ కూడా ఒక్కసారిగా పైకి లేవడంతో బిల్డింగ్ ఎడ్జ్ లో ఉన్నటువంటి జెస్సీ కాలు జారిపోయి ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోతాడు. అయితే తను కింద పడ్డటువంటి ప్లేస్ లో జంపింగ్ నెట్ ఉండడంతో తనకి ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడతాడు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ 1 మంత్ ముందుకు వెళ్తుంది. జెస్సీ తన ఫ్రెండ్ అయినటువంటి కన్నుతో బార్ లో కూర్చుని ఉంటాడు. నిజానికి ఆ జెస్సీని వాణి మరియు ప్రీతి ఇద్దరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండడంతో తను చాలా బాధపడుతూ నేను ఒంటరిగా ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జెస్సీ దగ్గరికి దిశ వస్తుంది. ఈ దిశ నిజానికి జెస్సీ వాళ్ళ క్లాస్మేట్ అయి ఉంటుంది. అదేవిధంగా ఈ దిశని ఇంతకు ముందు జెస్సీ కూడా ప్రేమించి ఉండి ఉంటాడు. అలా దిశని అక్కడ చూడడంతో జెస్సీ ఆనందపడుతూ ఆ దిశ దగ్గరికి వెళ్ళగా ఆ దిశ కూడా చాలా ఆనందపడుతూ జెస్సీని కౌగిలించుకుని నువ్వు సింగిల్ అని అడుగుతుంది. దానికి జెస్సీ వెంటనే ఆ దిశతో నేను సింగిల్ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ సమయంలో కన్ను వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి జెస్సీని చూసి, కనీసం నీకు 2 పిల్లలు లండన్ లో ఉన్నారు అన్న విషయమైన అమ్మాయికి చెప్పు అంటూ ఉంటాడు. కానీ ఆ మాటల్ని జెస్సీ పట్టించుకోకుండా అక్కడి నుంచి దిశతో పాటు బయటికి వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.